వందే రామానుజం గురుం. నమస్సభాయి. అభినవ ఉల్లిపాలెం మనకు ఆవిష్కరింపజేసిన పరమ పూజ్యులు పరమ పరివ్రాజక త్రిదండి సంపత్ రామాంజయ స్వామి చరణాలకు మోకరిల్లి సర్వవైదిక సంస్థానం ఉపకులపతి చిరంజీవి వరప్రసాద్, సత్సంప్రదాయ పరీక్ష సభ ట్రస్ట్ కార్యదర్శి మిత్రులు సముద్ర షడగోపాచార్యులు, సుప్రసిద్ధ పాంచరాత్రామ పండితులు శ్రీమాన్ గోవర్ధన్ జగన్నాథాచార్యులు, శ్రీవైష్ణవ సంప్రదాయ పరిరక్షణలో ఒక కార్యకర్తలాగా చురుకుగా నిరంతరం పర్యటిస్తూ సంఘటనగా నిరంతర ప్రయత్నం చేస్తున్న బాలాజీ గారు, ఇవాళ సన్మానం అందుకున్న నా బాల్య మిత్రులు, ఆత్మ బంధువులు, ముందు నింటే అనేక మంది పండితులు, సోదరులు, ఆత్మీయ బంధువులారా, ఇవాళ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం అత్యంత అరుదైన అతి విశిష్టమైన కార్యక్రమంగా భావిస్తున్నాను. బహుశా ఈ శతాబ్దంలోనే రాబోయే సమాజానికి ఒక దిశా దర్శనంగా జరుగుతున్న కార్యక్రమంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క సందర్భంలో భగవంతుడు మనకు ఒక్కొక్క సందర్భాన్ని క్రియేట్ చేయడం ద్వారా సమాజంలో ధర్మరక్షణకు నడుము కట్టింప చేసినట్టుగా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆ పద్ధతిలో ఇవాళ మనకు అంత అనుకోకుండా కొన్ని కారణాల క్రమగమనంలో కట్టు బొట్టు కొంచెం ఈ మధ్య ప్రారంభమైంది. ఇటీవల కాస్త జుట్టు కూడా ప్రారంభమైంది. కానీ సంప్రదాయం పట్ల అధ్యయనం చేసే కోరిక కానీ చెప్పే స్థితి కానీ కొంతమంది పండితులకే ప్రతిభపై సామాజికంగా మారే అవకాశం కలలేదు. అటు సామాజిక హితచింతన, సంస్థాభాషాభివృద్ధి, సంప్రదాయ పరిరక్షణ, ప్రచార ప్రసారం ఇవన్నిటిని సమ్మిళితం చేస్తూ ఉన్నటువంటి ఈ ఇద్దరు మహానుభావుల యొక్క జీవితం ఈ శతాబ్దంలో ఈ చరిత్రలో మరపురాని యోగం. అందుకే తర్కవాగీశ భట్టాచార్య గారి మాటలో యుగోద్ధర్త విజయసారథి అన్నారే చాలా గొప్ప విషయం కూడా. కరపత్ర స్వామి వారు కూడా విజయసారథి చాలా గొప్పగా రాశారు. అంతేకాకుండా అరుణాచల వారు మహా గొప్ప సంస్థలో ఉద్దండి పండితులు సంప్రదాయంలో, వీరు బాలించి సంస్థలో ఉద్దండ పండితులు. అంటే అపూర్వ సమ్మేళనం ఎలా వచ్చింది? వరంగల్లో ఇద్దరు సహాధ్యాములుగా ఉన్నారు. ఆ తర్వాత షడగోపాచార్య మాటలో చాలా విషయాలు చాలా స్పష్టంగా వచ్చాయి. పాప చాలా చాలా చక్కగా చెప్పాడు. లాస్ట్ మాట చాలా విషయాలు చక్కగా వచ్చాయి కూడా. అంటే ఇద్దరి సమ్మేళనం అయితే ఉందో ఇవాళ సమాజానికి దిశ చేసే దిశలు ఉందన్నమాట. ఇది మనకు కావాల్సిన ఆశ. సంప్రదాయానికి రకరకాల వ్యాఖ్యానాలు జరుగుతున్న రోజుల్లో ఇవాళ సంప్రదాయ పరీక్ష సభ ట్రస్ట్ నడుము కట్టుకుని ఒక వ్యక్తిని అందించారు సమాజానికి ధర్మాచార్య స్వామి. షడగోపాచార్యులకు ఉద్యోగావకాశాలు ఉన్నా అన్ని వదిలేసేసి సంప్రదాయ పరీక్ష సభ ట్రస్ట్ కార్యదర్శిగా ఉండి సమాజానికి నడుము కట్టి ముందుకు వస్తున్నాడు. అందరికి అభిమానులు చేస్తాం, కానీ వాళ్ళకి పూర్తిగా అంకితమయ్యే వాళ్ళు ఎంతమంది అడిగితే డబ్బు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంతేకాదు వాళ్ళు శ్రీనివాస విజయసారథి తక్కువ చేయలేదు. వారు తన కొడుకు ఉన్నత ఉద్యోగం చేస్తున్న వాడిని కూడా మాన్పించి ఇవాళ తాను పెట్టిన యజ్ఞవరాహ క్షేత్రం ద్వారా సామాజిక హితచింతన, సంస్థ భాషా వృద్ధి, సంఘటనా కార్యక్రమానికి నడుపు కట్టింపజేసి ఉపయోగితే ఉండి ఈ వైద్య సంస్థానాన్ని అభివృద్ధి దిశలోకి అటు కొడుకును కూడా సమాజానికి సమర్పించాడు. కాబట్టి ఈ ఇద్దరు మహానుభావులు చెప్పి అంతతో ఆగిపోలేదు. వాళ్ళు చేసిన పనిని రాబోయే తరానికి ప్రసారింపజేసినట్టు యుగ పురుషులుగా అనిపిస్తుంది. ఒకనాడు రామకార్యాన్ని ఎప్పుడు చేయగలిగాడు? వెనక లక్ష్మణుడు తోడుంటాడు. మరి రావణుడు చెప్తాం కదండి, అయ్యా నేను నీకంటే శక్తివంతుడిని, అందగాని అన్ని ఉన్నాయి, కానీ ఎందుకు ఓడిపోయాను, నువ్వు ఎందుకు గెలిచావు అని రాముడిని రావణాసురుడు ఏమన్నాడు? ఆపత్కాలంలో నీ తమ్ముడు నీ వెంబడి లేడు, ఆపత్కాలంలో నా తమ్ముడు నా వెంబడి ఉన్నాడు కాబట్టి నేను విజయం సాధించాను. అలా వీళ్ళిద్దరి మధ్యన ఎట్లా ఉంటుందంటే ఆ రకంగా ఒకనాడు రామలక్ష్మణ్ లాగా, తర్వాత అనుకుంటే కూడా ధర్మరక్షకు ఒక కృష్ణార్జుల యొక్క జంటనే ధర్మరక్షకు నడుగట్టిన ఇవాళ సంప్రదాయము, సంస్కృతము, సమాజ సంఘటనకు నడుగట్టిన వాళ్ళు నాచార్య స్వామి, శ్రీభాష విజయసారథి గారు. అలా ఇద్దరు కూడా యుగకర్తలుగా భావిస్తున్నాము. యుగానికి దిశాదర్శనం చేసినట్టు మహానుభావులు. ఈ మాట ఎందుకంటున్నానంటే ఇక సమయం లేదు, ఎక్కువ విషయం చెప్పాల్సుకుంది. వాస్తవంగా విజయసారథి గారి నుంచి కానీ రమణాచార్య స్వామి ఇద్దరితో దాసుడికి చిన్నతనం చాలా కాలం నుంచి ఆత్మీయ అనుబంధం ఉండడం, అంటే శ్రీభాష విజయసారథి గారు చాలా అత్యంత ప్రేమ ఆదరణ చూపించేవారు. అలాగే రమణాచార్య స్వామి కూడా ఆదరణ చూపించారు. వారు పెద్ద సభల్లో కూడా చాలాసార్లు పిలిచారు కూడా. అయితే అటువంటి మహానుభావులు మళ్ళీ ఇవాళ ఇదంతా ఎందుకు జరుగుతుంది తినడానికి మనం సంకల్పం చేసుకుంటే నదేవా దండమాదాయ రక్షంతి పశుపాలవతు. మనందరం ఏం చేస్తుంటాము? రక్షణ రకాల యజ్ఞయాగాలు చేస్తున్నాం, ధర్మం చేస్తున్నాం, ముందు అన్ని చేస్తుంటాం. కానీ భగవంతుడికి పని లేదా? మీరు కేవలం ఆ విధంగా చేసేసి
ఇంట్లో కూర్చొని నిత్య సంధ్యానం 3 సార్లు సంధ్యానం చేసుకుంటూ రకరకాల ముక్కు మూసు అన్ని పనులు చేసుకుంటూ కూర్చు నడుం గట్టి బయటికి రాకపోతే ఆయనకేం పని లేదా? నదేవ దండమాదాయ రక్షంతి పశుపాలవత్, ఏ విధంగా కట్టుపట్టుకుని పశుపాలన చేస్తారో ఆ రకంగా నువ్వెంత ప్రార్థించినా నిన్ను రక్షించడు. ఎప్పుడు నీవు కూడా నడుం గట్టి దేశం నాది, ధర్మం నాది, సంప్రదాయం నాది, రక్షించుకునే బాధ్యత నాది అని నీవు సమాజంలో వెళ్ళి ప్రసారం చేస్తేనే భగవంతుడు. కాబట్టి ధర్మ ప్రచోదకం అనమాట. అతను ఏం చేస్తారు, మనం ఇంత చేసిన దానికి, మనం ప్రార్థించిన దానికి, భగవంతుడిని వేడుకున్న దానికి ఆయన చేయగలుగుతాడు అంటే ఆయన రక్షణ చేయకుండా నీకు సద్బుద్ధిని ప్రార్థన చేస్తాడు. ఇవాళ ఇక్కడ చాలా మందికి ఇన్ఫర్మేషన్ పోయింది. కొద్దిమంది ఎంత వచ్చాము, ఎవరికైతే భగవంతుని యొక్క పరమ పూర్ణమైన కృప ఉండి సమావేశానికి వెళ్ళాలి అన్న కోరిక కలిగి ఎన్ని ఇబ్బందులున్నా అడ్డంకులు కలిగినా ఇక్కడ దాకా చేరామో అలాంటి వాళ్ళకే ఆ భగవత్ కృప వీళ్ళ వెనకనే భగవత్ కృప ఉంటుంది, రక్షణ అవుతుంది. ఇది మనం ధర్మం చెప్తున్న విశ్వాసం. కాబట్టి ఆ దృష్టికోణంతో ఇవాళ మహానుభావులను చెప్పి కేవలం ఏదో సభలు సన్మానాలు కాదు, ఇది కేవలం ఒక ప్రోత్సాహం, ప్రేరణతో మాత్రం జరిగేటువంటి. కాబట్టి మనమంతా కూడా అందులో ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇప్పటిదాకా చాలా మందికి ఇంక్లూడ్ నాతో సహా కలిసి సంప్రదాయం అధ్యయనం చేద్దామని కోరిక ఉన్నాయి. ఇప్పటిదాకా నా కోరిక తీరలేదు. ఇప్పుడు హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో భగవద్ రామాయణ సిద్ధాంత అధ్యయన కేంద్రము అని ఇప్పుడు ప్రారంభమైన ఇటీవల డాక్టర్ చిన్నమనే హనుమంతరావు గారిని దానికంతా ఖర్చు పెట్టేసి ప్రభుత్వం ద్వారా ఆమోదం చేసిన గొప్ప విషయం ఇది. అయితే అనారోగ్యం వల్ల ఆయన మొన్న 18 మే కార్యక్రమం రాలేకపోయాడు. కానీ తెల్లవారి ఆయన విషయం తెలిసి ఆనందపడి అనుకున్న సాధించానన్న ఆనందంతో పరోపరించారు ఆయన. అంటే ఏంటి, మనకు కర్తవ్యాన్ని నిర్దేశించిపోయినాడు, నా పని నేను చేశాను, తర్వాత కార్యం మీది, మీ చేతుల్లో పెడుతున్నాను, దీన్ని రక్షించుకోండి అని మనకు అప్పగించిపోయాడు. మనం ఏం చేయగలగాలి, వందల వేల సంఖ్యలో మనము అట్లా లెవెల్ 1, 2, 3, 4 ఏ రకంగా పెడతారో సిలబస్ తయారవుతుంది. పెద్దతో కూడా మాట్లాడాను. ఎందుకంటే ఇప్పుడు సందర్భం కావనో కాదో కానీ సహజంగా సంప్రదాయం అన్నా సంస్కృతం అన్నా మనవాడు చేసే పొరపాటు. సంస్కృత భాష అడ్డంకి ఎవరయ్యా? సంస్కృత పండితులే. సంవత్సరంలో పాఠం పెట్టండి అంటే ఏం చేస్తాడంటే కాదంబరిలో తీసుకొచ్చి పేజీ 5 నుంచి 18 రాసి అవతరం పడేసిపోతాడు. లేకపోతే నైషనల్లో 20 శ్లోకాలు పడేసిపోతాడు. అవి గైడ్ సూచన కొయ్యల్లాగా ఉంటాయి. చదువుకునేవాడు ఏమనుకుంటాడు, అబ్బా సంవత్సరం పట్టండి ఇంత కఠిన అనుకుంటాడు. కాబట్టి సెలవు చేసే వాళ్ళకు ఉంటే వాళ్ళంతా మహాపండితులు, నేను మామూలుగా చిన్నగా విషయాలు పెట్టేసేస్తే ఇదే సంప్రదాయమే అనుకుంటారు. కాబట్టి తన పాండితి ప్రతిభ తనకి ఇచ్చిన అవకాశాన్ని సిలబస్ రూపంలో చూపించే ప్రయత్నం చేస్తే మొదటి లెవెల్లోనే ఎందుకు పెట్టుకున్నాను రా బాబు, అనవసరం 1000 రూపాయలు ఫీజు వేస్ట్ అయ్యే పక్కకి వెళ్ళిపోతారు. అలా కాకుండా దాసుడు వాళ్ళని ప్రార్థించాడు, ఆ మార్పు జరుగుతుంది. పెట్టినట్టు కాకుండా కూడా మార్పు జరిగిపోతాయి. దానికి ప్రాథమికంగా కొన్ని స్తోత్రాలు దీర్ఘంగా చేస్తారు. ఆ విషయం తర్వాత విషయం చెప్తాను కూడా. ఆ రకంగా రాబోతుంది. మనం చేయాల్సింది అంటే 100 సంఖ్యలో అయినా సరే మనం దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లెవెల్స్ పరీక్ష రాయాలి. మనము అది 4 పరీక్షల్లో విష్ణాద్వైత సంప్రదాయం అంటే కొంత పరిచయము, కొంత ప్రవేశము. తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ఆన్లైన్లోనే గురుముఖత వచ్చేసేసి పాత సన్నిధిలో ఉండి ఇతరులు నేర్చుకోవచ్చు కాక. కాబట్టి విష్ణాద్వైత సంప్రదాయం చాలా గొప్పది, సమాజానికి ఉపయోగపడింది, సామాజిక చింతతో కూడుకున్నది. మన ఆళ్వారాల నుంచి చాలా గొప్పగా చెప్తాం. అసలు ఆళ్వారిని సమాజాన్ని మనం పరిచయం ఇవ్వకపోతే, వాళ్ళు చేసిన గొప్పతనం ఏంటో సమాజాన్ని మనకు తెలపకపోయినట్టయితే దానికి ప్రభావం కనిపించదు. కాబట్టి మన ఇదంతా ఈ మాట నేపథ్యం ఏంటంటే, ఈ 2 సంస్థలు చేస్తున్న ఈ ప్రయత్నానికి దైవికంగా వస్తుండే మరో ప్రయత్నం అయితే ఉందో, అధ్యయన కేంద్రం ద్వారా వస్తుందో, దాన్ని కూడా మనందరం సద్వినియోగం చేసుకుంటే తప్పనిసరిగా రామానుజారి దివ్యజ్ఞ వర్ధతాం అభివర్ధతాం ఏదైతే ఉందో ఆ పద్ధతిలో తప్పనిసరిగా సంప్రదాయం వెళుతుంది. ఆ పద్ధతిలో మళ్ళీ నేను ప్రత్యేకించి వీళ్ళిద్దరిని మాత్రం అభినందిస్తున్నాను, వరప్రసాద్ గారిని, షణ్ముఖాచార్య గారిని. వారి సర్వవైదిక సంస్థానం ద్వారా సంస్కృత భాష ప్రచారానికి, సమాజ సంఘటనకు, సంప్రదాయ రక్షణ కూడా కన్నాలు కట్టి వారు మొత్తం ఆపూర్ణంగా దీనికి అంకితం చేస్తున్నారు. అందుకు వారిని అభినందిస్తున్నాను. అలాగే మా మిత్రులు షణ్ముఖాచార్యులు కూడా ఆయనకి సర్వస్వమై, అసలు ఆయన నా దృష్టిలో మొదట్లో అనుకుంటాను చిన్నగా ఒక విద్యార్థి అడుగుపెట్టాడు సంప్రదాయంలో, క్రమంగా వెళ్ళి చిన్నగా అవధానం మొదలు పెట్టాడు, అష్టావధానం చేశాడు, శతావధానం కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు సహస్రావధానం చేయబోతున్నాడు సంప్రదాయ ప్రచారంలో. సహస్రపాతు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏ ఆర్టికల్ రాస్తాడో తెలియదు, ఎవరి దగ్గర పోతాడో తెలియదు, ఎవరితో సంపర్కం చేస్తాడో తెలియదు, ఎవరిని ఎక్కడ పిలుస్తాడో తెలియదు, ఎక్కడ చూసినా షణ్ముఖాచార్యులు. ఆ రకంగా సంప్రదాయ పరీక్షల్లో పరిపూర్ణ సమయం ఇచ్చి తిరుగుతున్నాడు. కాబట్టి దానివల్ల అదేదో మనకు కొద్దిమంది మనసులో అయ్యూస్ అది కూడా చెప్తున్న సందర్భాన్ని అది ఉండకూడదు. మనకు సంతోషించాలి. ఒక వ్యక్తి అయినా సరే కొంచెం త్యాగం చేశాడు, మనం దాన్ని వెనక ఉండి సహకారం అందించినట్టయితే ఇంకా చాలా వెళ్ళాలి. కాబట్టి అటువంటి వాళ్ళు ఇద్దరు 2 సంస్థల ద్వారా జరుగుతుండే ప్రయత్నం అవుతుందో
తప్పనిసరిగా ఈ శతాబ్దము రాబోయే శతాబ్దానికి కూడా ఒక దిక్సూచిగా ఉండాలని ఆ పద్ధతిలో రామాచార్య వందతాం అగ్రవర్తం సమరస్ అనుకుంటూ మళ్ళీ వాస్తవంగా పెద్ద సంప్రదాయ సభలో నాకు యొక్క కూర్చునే అవకాశం లేకపోతే భాగ్యం ఉన్నవాడు కాదు. కానీ మరి పెద్దలు వీళ్ళంతా బంగ్లా శాసనము నా మిత్రుడు షడగోపతి గారు తప్ప రావాలి అంటే నాకు విజయసాయి గారితో ఉన్నటువంటి అత్యంత ఆత్మీయతగా నుండి ఎర్రాత స్వాగత ఆత్మీయత తప్పని గారు చెప్పి రెడీ చేసింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు చెప్తూ నా వృత్తిగా ముందుగా ఎప్పుడైనా సరే మీరు చేసే ఏ కార్యక్రమం ట్రస్ట్ ద్వారా కానీ తర్వాత అక్కడైతే వైష్ణవ సేవ సంక్షేమ కార్యక్రమం ఎన్ఆర్ చేసుకోవడం ప్రకటించా కూడా సిద్ధంగా ఉన్నాము. వ్యక్తిగతంగా కూడా ఏదైనా కార్యక్రమం ఆదేశించండి, నాకు చేతుల సహకారం ఎప్పుడు కూడా నేను చెప్తూ